మహాప్రపంచానికి స్వాగతం. ఇప్పటిదాకా నూడిల్స్ సెపరేట్ గా, సమోసా సెపరేట్ గా తినుంటారు కదా. ఒక్కసారి ఇలా నూడిల్స్ సమోసా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది టేస్ట్. ఒక కప్పు మైదా, ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకోండి. పూర్తిగా మైదా అంటే మంచిది కాదు కదా, సో నేను గోధుమ పిండిని యూస్ చేస్తాను. కాస్త వేడి చేసిన ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోండి. తగినంత వాటర్ వేస్తూ ఇలా పిండి మెత్తబడే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఉండలుగా ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని పైన పిండి చల్లకిని చపాతీలాగా బాగా థిన్ లేయర్ వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు ఈ ఒక్కదాన్ని 4 పార్ట్స్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక సమోసా మేకర్ తీసుకుని ఈ కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, నేను చూపించిన విధంగా జాగ్రత్తగా అమర్చుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ని యాడ్ చేసి జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేయండి. చుట్టూ ఇలా ఎక్స్ట్రాస్ కనిపిస్తున్నాయి కదా, వాటిని మొత్తం క్లియర్ చేసేసి వాటినన్నిటిని పడేయకండి, జాగ్రత్తగా చేసి పెట్టుకోండి. ఇంకొక సమోసాకి పనికొస్తుంది. ఇప్పుడు మరిగే ఆయిల్లో ఈ సమోసాల్ని ఫ్రై చేసుకోండి. మరీ హై ఫ్లేమ్ పెడితే సమోసా మాడిపోయే ఛాన్స్ ఉంది, సో జాగ్రత్త చూసుకోండి. లాస్ట్ లో ఇలా కొన్ని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి. కాంబినేషన్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.